2025 సినిమాలు రిలీజయితే మొన్న వరకు గూడా థియేటర్‌లో ఆడింది. సంక్రాంతికొస్తున్నాయి. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఆడుతున్నట్టుంది. జీ5లో అది ప్రీమియర్ చేసే వరకు గూడా. సో, ఈ 3 సినిమాల యొక్క రన్ కంప్లీట్ అయినట్టు ఈ మూవీ రన్ గూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆల్‌మోస్ట్. సో, ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఫైనల్ కలెక్షన్స్ ఎట్టా ఉన్నాయో చూద్దాం. గేమ్ చేంజర్ శంకర్ డైరెక్ట్ చేశాడు. 'భారతీయుడు 2' లాంటి డిజాస్టర్ తర్వాత రావడంతో దీని పట్ల పెద్దగా హైప్ లేదు. కానీ ఏదో ట్రైలర్ పర్లేదన్నట్టుగా అనిపించింది. దాంతో ఏదో లిటిల్ బిట్ ఆఫ్ వైప్ వచ్చింది. 'రామ్ చరణ్' గూడా పెద్ద సేవ్ చేయలేకపోయాడు. సినిమా అయితే అటర్ డిజాస్టర్‌గా మారింది. అల్టిమేట్‌గా ఈ మూవీకి సంబంధించినటువంటి థియేట్రికల్ బిజినెస్ మాత్రం 220,00,00,000 గ్రాస్ షేర్ నడిచింది. అంటే వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ మొత్తం రెస్ట్ ఆఫ్ ఇండియా గాని, ఆంధ్ర, తెలంగాణ గాని, వరల్డ్ వైడ్ గాని మొత్తం ఎక్కడైతే రిలీజ్ అయిందో అన్ని చోట్ల కలిపి 220,00,00,000 షేర్ గనక వస్తే ఈ సినిమా హిట్ అనేటువంటి ఇది ఏర్పరచుకునే అవకాశం కనిపించింది. అయితే ఈ మూవీ ఆల్ టైమ్ డిజాస్టర్‌ని సృష్టిస్తూ 94,00,00,000 వరకి కంప్లీట్‌గా లిమిట్ అయిపోయింది. తన యొక్క లిమిట్‌ని 94-98 ఎంతో వసూలు చేసింది షేరు. గ్రాస్ వచ్చేసి ఒక 190,00,00,000 ఎంతో గ్రాస్ కలెక్ట్ చేసింది. సో, ఆల్ టైమ్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అంటే సాధించాల్సిన దానికి దాదాపు 130,00,00,000 లేదా 120,00,00,000 లాస్‌తో హ్యూజ్ లాస్ వెంచర్‌గా ఇది మిగిలిపోయింది. 'దిల్ రాజు' అయితే ఓన్‌గా రిలీజ్ చేసుకుంటున్నారు ఈ మూవీని. సరే అయిపోయింది ఈ కథ. ఇంకా సంక్రాంతికొస్తున్నాము. ఇది కూడా 'దిల్ రాజు' ప్రొడ్యూస్ చేసినాడు. ఇది కూడా ఓన్‌గా రిలీజ్ చేశారు. ఇది 44,00,00,000 షేర్ అంటే అది ఎట్లయితే 220,00,00,000 షేర్ టార్గెట్ బ్రేక్ ఈవెన్‌తో టార్గెట్‌తో దిగిందో ఇది సంక్రాంతికొస్తున్న 44,00,00,000 అంటే సీనియర్ హీరోలకు పెద్దగా ఉండదు. సో, 44,00,00,000 షేర్ టార్గెట్ బ్రేక్ ఈవెన్‌తో దిగింది. దిగినప్పుడు ఇది డైరెక్టర్ వచ్చేసి మనకి అనిల్ రావిపూడి. వెంకటేష్ హీరో, సీనియర్ హీరో. ఈ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వీళ్ళందరూ యాక్ట్ చేశారు. ఇదొక ఫన్ ఓరియెంటెడ్ మూవీగా వచ్చింది. వచ్చిన రోజు నుంచి కూడా థియేటర్‌లో దుక్కి దున్ని అవతల పడేసి ఒక సీనియర్ హీరోకి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలు 'చిరంజీవి', 'నాగార్జున', 'బాలకృష్ణ', 'వెంకటేష్‌లో ఒక బ్లాక్ బస్టర్ ఏ సీనియర్ హీరో సాధించినటువంటి ఆల్ టైమ్ రికార్డ్‌ని ఈ మూవీ దాదాపు ఆహ్, నియర్లీ 300,00,00,000 గ్రాస్‌ని ఇచ్చేయడమే కాకుండా 44,00,00,000 షేర్ వసూలు రావాల్సినటువంటి చోట ఈ మూవీ దా అంటే మీకు షేర్ ఫైనల్‌గా సంక్రాంతికొస్తుందని చూస్తే 150,00,00,000 వరకు కూడా ఈ మూవీ షేర్ వసూలు సాధించి ఒక ఆల్ టైమ్ రికార్డ్‌ని సాధించగలిగింది. ఇక 'డాకు మహారాజ్' సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్‌ని మనం ఒకసారి చూస్తే ఈ మూవీ థియేటర్‌కల్ వాల్యూ ఎట్లయితే టార్గెట్ 220 గేమ్ చేంజర్‌కు సంక్రాంతికొస్తున్న 44,00,00,000 అలాగే 'డాకు మహారాజ్‌కి' దాదాపు 80,00,00,000 వరకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చింది. అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కి అయినా మంచి టాక్ వచ్చింది. గేమ్ చేంజర్ ఫస్ట్ నుంచి బ్యాడ్ టాక్ వచ్చింది. సంక్రాంతికొస్తున్న బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. 'డాకు మహారాజ్' కూడా మంచి హిట్ టాక్ వచ్చింది. అయినా కానీ మరి సీనియర్ హీరో అవ్వటం వల్ల కావచ్చు, సినిమా పెద్దగా ఎక్కకపోవడం, ఓవర్ ఎలివేషన్స్ తప్ప ఏమీ లేవు. జనాలు సంక్రాంతికొస్తుందని చూసి దీన్ని లైట్ తీసుకున్నారు గానీ ఇది 80,00,00,000 షేర్‌తో వెళ్ళి కేవలం 65,00,00,000 మాత్రమే షేర్ తెచ్చుకొని యావరేజ్ టు అబవ్ యావరేజ్ మధ్య అట్లా ఆగిపోయింది. బ్రేక్ ఈవెన్ అనేది 'డాకు మహారాజ్' మూవీ సాధించలేనటువంటి సిచ్యువేషన్‌లో అట్లా ఆగిపోయింది. గ్రాస్ కలెక్షన్స్ కూడా ఒక 150,00,00,000, 130,00,00,000 వరకు వచ్చి ఆగిపోయింది. నిజానికి 'సైరా' చూసుకుంటే సైరానే అంటే సీరియన్ హీరోలు కంపేర్ చేసుకుంటే సైరా అంత పెద్ద అంటే సైరా బ్రేక్ ఈవెన్ కూడా అయింది తెలుగులో. ఇండియా వైడ్ అవ్వలేదు కానీ సైరా లాంటి ఒక 250,00,00,000 గ్రాస్‌తో సాధించగలిగింది. దాన్ని కూడా ఫ్లాప్ అనేవాళ్ళు ఉన్నారు. సో, అట్లా అంటే బాలకృష్ణ ఎర్లియర్ మూవీస్ చూసుకున్నా కూడా కొన్ని సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా బ్రేక్ ఈవెన్ అవ్వని సిచ్యువేషన్. ఇప్పుడు కొన్ని చోట్ల 'భగవంత్ కేసరి' కూడా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన 'భగవంత్ కేసరి' కూడా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. సో, అట్లా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్. సో, ఓవరాల్‌గా ఇది మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి.